కొల్లబోయిన పల్లె కథలు. సడ్లపల్లె చిదంబరెడ్డి గారు రచించిన కొల్లబోయిన పల్లె కథలు ధారావాహికలో భాగంగా ఈరోజు వినబోతున్న కథ జీవన పోరాటం. ఈ కథపై ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి అభిప్రాయం వింటారు. ఈరోజు మనం వినబోయే కథ జీవన పోరాటం. సడ్లపల్లి చిదంబరెడ్డి రాసిన ఈ కథ రాయలసీమలో అరుదుగా సంభవించే అతివృష్టిని చిత్రించిన కథ. రాయలసీమలో పిలిస్తే పలికేది కరువు, అనంతపురం జిల్లాలో పిలవకుండానే పలికేది కరువు అని పప్పూరు రామాచారులు అనేవారట. ఆయన చెప్పిన కథగా ప్రచారంలో ఉంది చెవిటి మేఘం అనే కథ. ఇది అనుకోకుండా కురిసే వర్షం కథే. రాయలసీమ ప్రజలు సాధారణంగా అనావృష్టితో బాధపడుతూ ఉంటారు. వానలు పడక, పంటలు పండక, పశువులు మేపుకోలేక, బిడ్డాపాపలను సాకలేక జనం వలసపోతూ ఉంటారు. ఇది రాయలసీమ ప్రజలకంతా సామాన్యమైనటువంటి జీవనం, అనుభవం. ఇది ఒక పోరాటం. అప్పుడప్పుడు మరొక కష్టం కూడా వస్తూ ఉంటుంది. అది అతివృష్టి. కృష్ణా, గోదావరి నదీ తీరాలలో అవసరానికి మించి వానలు కురిసి అక్కడ ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తూ ఉంటాయి. అయితే రాయలసీమలో కూడా 6-7 సంవత్సరాలకు ఒకసారి ఈ పరిస్థితి దాపురిస్తూ ఉంటుంది. కోస్తా ప్రాంతంలో వానల కాలంలో హెచ్చరికలు చేసే వ్యవస్థ బలంగా ఉంది. రాయలసీమలో అలాంటిది ఏది ఉండదు. ఎందుకంటే వానల కురవు కాబట్టి. ఏ హెచ్చరిక లేకుండా వాన వచ్చేస్తే, అది అతిగా కురిసేస్తే రాయలసీమ జనం ఎలా అవస్థపడతారో ఈ జీవన పోరాటం కథ చిత్రించింది. ఆ సమయాల్లో ఎలా ఎవరిని వాళ్ళు సముదాయించుకోవాలో ఈ కథ చెబుతుంది. చెంపదెబ్బ, గోడ దెబ్బ రెండూ సామాన్యుడికి అతివృష్టి, అనావృష్టి రూపంలో తగులుతున్న తీరుకు ప్రతిబింబం ఈ కథ. ఈ కథను వింటే బాగా వయసు పైబడ్డ వాళ్ళు తమ జీవిత కాలంలో వెనకటి రోజుల్లో ఎప్పుడెప్పుడు ఈ అతివృష్టి వచ్చి ఎలా విధ్వంసం సృష్టించిందో నెమరు వేసుకుంటారు. వర్షం అంటే ఏమిటో తెలియని ఈ తరం యువకులు అప్పుడప్పుడు రాయలసీమలో అతివృష్టి వచ్చి ఇలా నాశనం చేస్తూ ఉంటుందా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ కథను వినండి. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి అభిప్రాయం విన్నారు. ఇప్పుడు విందాం జీవన పోరాటం కథ. మెయిన్ రోడ్డు ఏదో రిపేరీలో ఉన్నట్లుంది. వాహనాలు నేను కాపురమున్న ఇంటి ముందుగా మళ్లించారు. హారన్ మోతలు, ఇంజిన్ శబ్దాలు, మనుష్యుల అరుపులు, పొగ, దుమ్ము కలగలిసిన మహామాలిన్య దుమారాలు వీధినంతా ఆక్రమించాయి. మేడ మీద పోర్టుకోలో కూర్చొని గమనిస్తున్న నాకు సిమెంటుతో ఎగ్గట్టిన ఇరుకు కొండల మధ్య యుద్ధబేరీలు మోగిస్తూ ఒకరినొకరు తోసుకుంటూ మహాసంగ్రామానికి బయలుదేరిన యుద్ధ పటాలంలా తోచింది. చలికాలంలో కూడా ఊపిరందక ఉక్కబోసినట్లయింది. అంతలో ఎవరో ఫోన్ చేశారంటే లోపలికెళ్ళాను. ఫోన్లో రాయుడు, నా చిరకార మిత్రుడు, నిరసన మానేసి మొదట టీవీ చూడు అని ఆజ్ఞాపిస్తున్నట్లు చెప్పి టకీమని క్రెడిల్ చేశాడు. ఎందుకు, ఏమిటి అనే అవకాశాన్నే నాకు కలిగించలేదు. రాయుడు, నేను చాలా ఏళ్ళు ఒకే ఆఫీసులో పనిచేశాం. పక్కపక్క వాటాల్లోనే అద్దెకు కూడా ఉన్నాం. కొత్తగా టీవీ కార్యక్రమాలు వచ్చేటప్పుడు దీప పురుగుల్లా వాటికి అతుక్కుపోయేవారం. వయస్సుతో పాటు వచ్చిన మార్పో లేక కార్యక్రమాలు రూపొందించే వారి కక్కుర్తి, దిగజారుడుతనమో చెప్పలేను గాని అవి చూస్తూనే అసహ్యం, జుగుప్స, అలర్జీ వంటి జాడ్యాలు ఆవహించి దాదాపు దశాబ్దం నుండి కన్నెత్తి కూడా చూడకుండా భీష్మించుకున్నాం. జంతువులు, పక్షులు వంటి ప్రకృతి సంబంధించిన ఛానళ్లను చూద్దామంటే మత్తుమందు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి లాగా ధారావాహికలు, సినీ మసాలాలు చూడ్డానికే జీవించినట్లున్న ఇతర కుటుంబ సభ్యులతో పోటీ పడలేక గత స్మృతులు నెమరు వేస్తూ పుస్తకాల పురుగులే కాలం వెళ్లదీస్తూ ఉన్నాం. అటువంటి రాయుడు నన్ను టీవీ చూడమన్నాడంటే ఏదో ప్రత్యేకత ఉంటుందనుకొని హాల్లోకి వచ్చాను. క్రికెట్ చూడాలని ఒకరు, సినిమా చూడాలని ఒకరు పోట్లాడుకుంటున్న మనవడు, మనవరాలు ఏ మూడ్లో ఉన్నారో కానీ రిమోట్ నా చేతికిచ్చి బయటికి పరుగులు తీశారు. అప్పుడు సమయం మధ్యాహ్నం దాదాపు 2 గంటలు కావచ్చు.
మీట నొక్కుతూనే న్యూస్ ఛానల్లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఎన్నో ఏళ్లు అడవిలో స్వేచ్ఛగా జీవించిన సింహాన్ని బంధించి బోనులో వేస్తే బోను తలుపులు బద్దలయ్యేటట్లు పంజాతో బాధేస్తూ, చెవులు చిల్లులు పడేలా గర్జిస్తూ, మిడిసి పడినట్లు సముద్రం మహాప్రళయ తాండవం చేస్తోంది. చెరువులు పొంగితే చేర్చుకోవడానికి ప్రాజెక్టులున్నాయి. ప్రాజెక్టులు కుంగితే భరించడానికి సముద్రాలున్నాయి. మరి సముద్రాలే ఉరికితే ఆపడానికి ఎవరున్నారో, ఎవరికి ఎవరు చెప్పుకోవాలో తెలియని స్థితి. సరిహద్దు విషయమై పేచి వచ్చి భూమి సముద్రము పోట్లాడినట్లుంది. మట్టి ఆకృతిని మార్చి మిద్దెలుగా, మేడలుగా, చెట్లు చేమలుగా, రోడ్లు వాహనాలుగా, మనుషులుగా తన చుట్టూ పచ్చని జీవితాలుగా అల్లుకుపోవడం సముద్రానికి ఇష్టం లేనట్లుంది. కొండంత అలలను తొండాల్లా చాపి అందినంత మేర ఈడ్చుకుపోయి అదే వేగంతో తన సరిహద్దు అవతలికి విసిరి విసిరి పారేస్తుంది. మనిషి, యంత్రము, వస్తువు సమస్తము సునామీ అలల రాక్షస కోరల్లో చిక్కి మన్నుగా మారిపోతోంది. గాజు తెర మీద చూస్తేనే ఒళ్ళు కంపించేలా భయంకర దృశ్యాలు. జీవితం అంటే ఏమిటనే నైరాశ్యం నన్ను నేను మరిచి నాలో నేను తర్కించుకుంటూ వేదాంత ధోరణికి మారేసరికి విద్యుత్ అంతరాయంతో కరాల మృత్యు దృశ్య ప్రవాహం ఆగిపోయింది. నేను ఈ లోకానికి వచ్చినా నా ఆలోచనల అలజడి తగ్గనే లేదు. 30 ఏళ్ల నాటి అనుభవం మదిలో మెదలసాగింది. మాది రాయలసీమలో వ్యవసాయ కుటుంబం. అంతకు ముందు తరాల వారు నీటి జాడ వెతుక్కుంటూ బ్రతుకుదెరువు మలుచుకుంటూ ఎన్ని ఊళ్ళు తిరిగారో తెలియదు గాని నాకు 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసు వచ్చేసరికి జిల్లాను, రాష్ట్రాన్ని వదిలి 4-5 ప్రాంతాలు వలస పక్షులా తిరగవలసి వచ్చింది. ఎంత సుభిక్షంగా ఉందని వెళ్ళినా 2 ఏళ్లలో భరించరాని కరువు చుట్టుముట్టేది. మేత లేక పశువులు, రాత్రి పగలు పనిచేసినా కడుపు నిండక మా కుటుంబం అలమటించిన సంఘటనలు గుర్తుకు వస్తే మనస్సు ఇప్పటికీ చలించిపోతుంది. వ్యవసాయపరంగా మా కుటుంబానికి చివరి మజిలీ కొత్తపల్లె. కర్ణాటకలోని 5-6 చెరువులు నిండుతూ చివరిగా హిందూపురం దగ్గర చెరువులో వాగులా చేరే చోటది. గతంలో ఆ వాగు జీవనదిలా ఉండిన ఆనవాళ్లుండేవి. ఆ వాగు మేము కొన్న భూమిని 3 వైపులా అగడ్తలా ఆక్రమించి పంటకు రక్షణ కవచంలా ఉండేది. నిజం చెప్పాలంటే ఆ వాగు చెరువులో చేరే చోట ద్వీపకల్పం వంటి ప్రాంతాన్ని నీరు నిలవకుండా మట్టి పేర్చి ఎత్తు చేసి వ్యవసాయానికి అనుకూలంగా మార్చారు. పుష్కలమైన నీరు పొలం మధ్య పాక వేసి అక్కడే కాపురం ఉన్నాం. 2 సంవత్సరాలు తృప్తిగా పంట తీశామో లేదో 3 ఏళ్లు వరుస కరువు ముంచుకొచ్చింది. బయట పైసా కూడా అప్పు పుట్టని పరిస్థితి. రాత్రి పగలు శ్రమ చేసినా ఫలితం అందని కంచిగరుడు సేవ వంటి వ్యవసాయం మా కుటుంబాన్ని కుదిపేసింది. మన దగ్గర కూలి పని చేసేవారు రోజుకు నమ్మకంగా 10 రూపాయలు సంపాదిస్తున్నారు. ఎంతగా ఒళ్ళు హూనం చేసుకున్నా కాళ్లకు చెప్పులు, కడుపుకు మెతుకులు, గతిలేని రైతు బతుకు మాకు అక్కర్లేదు అని వ్యవసాయాన్ని కాదని కట్టుగుడ్డలతో అన్నలు, తమ్ముళ్ళు పట్నానికి వెళ్ళిపోయారు. ఆరోగ్యం సహకరించక నేను మాత్రం వ్యవసాయం ఊబిలోనే ఉండవలసి వచ్చింది. పచ్చని తివాచీలా పరుచుకున్న పంట పొలాలు కళ్ల ముందే బీళ్లుగా మారిపోయాయి. తీరికలేని పనులతో రాత్రి పగలు చెరల్లో బిలబిలమని కనిపించే జనం కలికానికి కూడా కనిపించకుండా అయ్యారు. గడ్డి భూముల్లో నేల ఈనినట్లు కనిపించే పశువుల మందలు కబేళాలకు తరలిపోయాయి. వేల కొద్ది ఎకరాల వెదురు పొదల వంటి చెరుకును నమ్ముకొని కట్టిన చక్కెర కర్మాగారాలు రెండూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకోకుండానే మూతపడిపోయాయి. తీపి కలలుగన్న కార్మికుల జీవితాలను భయంకరమైన కరువు చేదు అనుభవాల చీకటిని నింపింది. పొలాల్లోకి అలా తొంగి చూస్తే శ్మశానాన్ని చూస్తున్నప్పుడు వైరాగ్యం, కాళ్లకు పారాన్ని ఆరకుండా కళ్యాణ మంటపంలోనే కాలిపోయిన నవవధూవరుల శవాలను చూస్తున్నంత నిర్వేదం. ఎండిన గడ్డి పరకలు ఏరుకొస్తూ పాలిచ్చే పశువులను పోషిస్తూ అవిచ్చే చారెడు పాలను అమ్ముకొని బతకడమే చాలామందికి జీవనాధారమైంది. అటువంటి రోజుల్లో సాయంత్రం 4 గంటలకు చిన్న తుంపర మొదలైంది. చాలా కాలం తర్వాత పడుతున్న చినుకులను చూస్తూ ఆనందంతో తడిసి పులగించిన నేల పువ్వు విరజిమ్ముతున్న కమ్మటి మట్టి వాసన అనుభవిస్తూ అమ్మ, నాన్న, నేను చాలాసేపు మైమరిచిపోయాం. అపురూపంగా కురుస్తున్న వర్షాన్ని చూస్తూనే ఆకలి కూడా హరించుకుపోయినట్లయితే ఉదయం మిగిలిన సద్దినే ఇంత తిని ఎప్పుడు నిద్రపోయామో మాకే తెలియదు. ఉన్నట్లుండి
ఎద్దులు బెదిరిన శబ్దానికి మెలకువ వచ్చింది. దీపం వెలిగిస్తే ఇంకేముంది, తలుపు సందులో నుండి నీళ్లు ఇంట్లోకొస్తున్నాయి. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. అంతలో తలుపులు తీసి బయటికెళ్ళిన నాన్న, ఒరేయ్, వరద ముంచుకొచ్చింది, ఇల్లు పడిపోతుంది, ఎద్దులు బయటికి వదలరా అని అరిచాడు. క్షణంలో తాళ్లు విప్పి బయటికి తరుముకొచ్చాను. ఉరుములు మెరుపులతో ఆకాశం నుండి ధారల్లా పడుతోంది వాన. వంకలు, పొలాలు, గట్లు ఏకమై భయంకరమైన శబ్దం చేస్తూ ప్రవాహం ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకు వెళుతుందో అర్థం కాలేదు. సుడులు తిరుగుతూ కనిపించిన ఖాళీ ప్రదేశాన్నంతా ఆక్రమిస్తోంది. పాక చుట్టూ కట్టిన మట్టి గోడలు తడిసి నీటిలో కలిసిపోతున్నాయి. ఏమాత్రం ఆలోచించడానికి, ఆలస్యం చేయడానికి సమయం లేదు. నాన్న హడావుడిగా ఏదేదో చెప్తున్నాడు. అమ్మకు నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. గంటు మూటలు కట్టి చేతికందినవన్నీ తీసి బండికి కుక్కేసరికి తడిసి ముద్దయిపోయాం. ఇంటి ఆవరణంలోనికే 2 అడుగులు నీరు వస్తే బయటి పరిస్థితి ఊహించడానికే భయం వేసింది. అమ్మ, నాన్న వణికిపోతూ తలమీద గోణి సంచులు బోర్లించుకొని బండి ఎక్కేశారు. ఆకాశంలో మెరిసినప్పుడు తప్ప ఏమీ కనిపించని కటిక చీకటి. ఎలాగో తంటాలు పడి బండికి ఎద్దులు కట్టాను. కనిపించని దారిలో ఏ వైపుగా బండి తోలాలో చెప్పమని నాన్నని అడిగాను. ఈ అర్ధరాత్రిలో ఏ చెరువు తెగిందో, ఏ ప్రళయం ముంచుకొచ్చిందో మనకు తెలీదు. పశువుల మీద భారం వేసి పగ్గాలు పట్టుకొని కూర్చో. అవి మాటలు రాని మూగజీవాలే కావచ్చు, కానీ 2 ఏళ్లుగా మన ఇంటి నుంచి అన్ని దారుల్లోనూ బండిని లాగిన అపారమైన అనుభవం వాటికుంది. ప్రాణాల మీద మనకెంత తీపి ఉందో వాటికి అంతే ఉంటుంది. ఏదో ఒక విధంగా ఒడ్డుకు చేరుస్తాయి. ఒకవేళ గుంతలు, మిట్టలు ఎక్కి నీటి ఒత్తిడి పెరిగి బండి బోల్తా పడినా 6 పదులు దాటిన మా కోసం అంగలార్చవద్దు. ఎద్దుల పగ్గాలు వదలకుండా పట్టుకొని ప్రాణాలు కాపాడుకో. ఆయుష్ గట్టిగా ఉంటే ఏ చెట్టో పుట్టో ఆధారమై మమ్ము రక్షిస్తుంది అని విషయబోధన చేస్తున్నాడు. అమ్మ మాత్రం అందరినీ గుర్తుకు తెచ్చుకొని పేరు పేరున తలుచుకొని వారిని చూస్తానో లేదో అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. స్ఫురణకు వచ్చిన ప్రతి దేవుణ్ణి ప్రార్థిస్తూ కాపాడమని మొక్కుబడులు ప్రకటిస్తూ ఉంది. కనుపాపల్లా పెంచిన కోళ్ళు, పిల్లి, కుక్కలు ఏమయ్యాయో, ఎలా బతుకుతాయో అని అంగలారుస్తుంది. నాన్న ఏమాత్రం తొనకడం లేదు. పిచ్చిదానా, ఈ ప్రపంచంలో ఎవరూ ఏదీ శాశ్వతం కాదు. మట్టి నుండి పుట్టాం. మట్టిలో కలవడానికి సిద్ధంగా ఉండాలి. ఏడిస్తే, భయపడితే ఉన్న ఆరోగ్యం చెడుతుంది కానీ మృత్యువు నుంచి మాత్రం తప్పించుకోలేము. నిన్నటిదాకా నీరు కావాలని ఏమో యాతన పడ్డాం. ఇప్పుడు ఆ నీటిని చూసే భయపడి చస్తున్నాం. ఇది మనిషి పిచ్చి ఆలోచనే కానీ మనోనిబ్బరం కాదు. ప్రకృతి దేనికే లొంగదు. కానున్నది కాక మానదు. మానవ ప్రయత్నాన్ని మాత్రం కడదాకా మరవకూడదు అని వేదాంతాన్ని, కర్తవ్యాన్ని నూరిపోస్తున్నాడు. ఏమవుతుందో, ఎక్కడ నీటి పాలవుతామో అని భయపడుతున్న నాకు నాన్న మాటలు కొండంత ధైర్యాన్నిచ్చాయి. కళ్ళు చించుకున్నా కనిపించక చినుకులు రాళ్ల వర్షంల మీద పడుతున్నా, చెవులు చిల్లులు పడేలా ఉరుముతున్నా, నిండా మునిగిన వారికి చలిగాని గాలిగాని లేదన్నట్లు ఏమాత్రం చలించకుండా యంత్రంలా నొగల మీద కూర్చుండిపోయాను. నీటిలో బండి కుంభాల దాకా మునుగుతున్నా, చెట్లు చేమలు తగులుకున్నా లెక్క చేయకుండా ఎద్దులు శివంగుల్లా బుసలు కొడుతూ తోకలెత్తుకొని జింకల్లా సాగిపోతున్నాయి. దాదాపు గంట ప్రయాణం తర్వాత మా పొలాలకు తూర్పు వైపు ఎత్తు ప్రదేశం చేరింది బండి. అట్లాగే సడ్లపల్లె వైపు బండిని సాగించమన్నాడు నాన్న. 9 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి చేరేసరికి తెల్లారింది. వాన కూడా తగ్గింది. ఆ అనుభవంతో నాన్న మనసు పూర్తిగా మారిపోయింది. 15 రోజుల్లో పొలాలన్నీ అమ్మి పారేసి మమ్ము వేరే బతుకుదారి వెతుక్కోమన్నాడు. అప్పట్నుంచి హోరున వర్షం వచ్చినా, నీటి బీభత్సాలు చూసినా మనోఫలకంపై గతం స్ఫురణకు వస్తూనే ఉంటుంది. అంతలో కరెంటు వచ్చింది. సునామీ ప్రళయ ప్రవాహాన్ని తెరమీదికి తెచ్చింది. మేడల్లోనూ మిద్దెల్లోనూ జనం, వాటిమీద జలం, పరుగులు, ఆర్తనాదాలు, అయినవారి కోసం గాలింపులు, కొన ఊపిరితో ఉన్న వారిని రక్షించే ప్రయత్నాలు. భాష, ప్రాంతం, మతం, ఖండాలకు అతీతంగా సానుభూతులు, సహాయ సహకారాలు
ఇదంతా చూస్తుంటే విశ్వాంతరాలంలో గ్రహాలకు, విశ్వమానవ కుటుంబానికి ఆరాటంలో తేడాలుండవచ్చునేమో కానీ జీవన పోరాటం మాత్రం నిరంతరం నిత్య సత్యం అనిపించింది. మీరింతవరకు జీవన పోరాటం కథ విన్నారు. చదివిన వారు శ్రీ కొత్తమాసి పుష్పరాజ్. ఈ కథపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయవలసిన చిరునామా, మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప 516001. ఈ కార్యక్రమ రూపకల్పన శ్రీ ఏ. విజయభాస్కర్ రెడ్డి.